ఎప్పుడు మీరు చెప్తూనే ఉంటారు Yeah. యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ మైక్రోబయల్ ఆల్సో. అదే బ్లాక్ సీడ్ ఆయిల్ కలోంజీ నుంచి వచ్చింది. చావును తప్పితే దేన్నైనా తగ్గించగల సత్తా ఉన్న కలోంజీ నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్, ఆయిల్ ఎక్స్ట్రాక్ట్. జుట్టు పెరగడానికి ఇది ఉపయోగపడుతుందని విన్నాను సార్. ఖచ్చితంగా హెయిర్ గ్రోత్, ఎందుకంటే రూట్స్ని, బ్లాక్ అయిపోయిన రూట్స్ని ఓపెన్ చేయగలుగుతుంది. ఫాలికల్స్ని ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్ని విటమిన్స్ సపోర్ట్తో బాడీలో మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ లేకుండా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఇది రోజుకి ఒకటో రెండో వేసుకోవాలని చెప్పారు సార్. మినిమం ఒకటి వేసుకోవాలనేది కిట్లో పెడతాము. ఇష్యూ ఏదైనా ఉన్నప్పుడు మాత్రం 2 వేసుకోండి అని చెప్తాము. దీంతో పాటు ఒక SBO సీబక్తాన్ ఆయిల్ క్యాప్సూల్ ఒకటి, ఒమేగా ఆయిల్ క్యాప్సూల్ ఒకటి కూడా మనం వేసుకోవాల్సిందే అని చెప్తాము. సీబక్తాన్ ఒకటి, ఒమేగా 3 రెండు కూడా మనకి ఫ్యాటీ యాసిడ్స్ని రెగ్యులేట్ చేస్తాయి. సీబక్తాన్ అయితే ఒమేగా 3, 6, 7, 9 అన్ని టోటల్ ఆల్ గుడ్ ఒమేగాస్ ఆర్ దేర్ ఇన్ ది. అండ్ దాని గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నాం కూడా. సార్ ఒమేగా 3 ఎందుకు అంత అవసరం అంటారు? అవసరమైతే నట్స్ తినండి, ఫ్లాక్స్ సీడ్స్ తినండి, వాల్నట్స్ తినండి అని ఎంత ఎంఫసైజ్ చేస్తారు ఎందుకు? అవును, ఫ్లాక్స్ సీడ్స్లో కూడా ఒమేగా 3 ఉంటుంది, ఆల్మండ్స్లో కూడా ఒమేగా 3 ఉంటుంది, వాల్నట్స్లో కూడా ఒమేగా 3 ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ బ్రెయిన్ హెల్త్, హార్ట్ హెల్త్ అండ్ బోన్ హెల్త్. ఈ ఒమేగా 3 బాడీలో తయారవడం జరగదు. తల్లిపాలు తాగుతున్నప్పుడు కొద్ది మోతాదులో దొరుకుతుంది, ఆ తర్వాత డిప్లీష్ అయిపోతూ ఉంటుంది. లోపల తయారు అవ్వదు కాబట్టి బయట నుంచి ఇవ్వటం ఆవశ్యకత అనేది. యాక్చువల్గా ఒమేగా 3 కంటిన్యూస్గా ఇవ్వటం మా సెల్ హెల్త్ క్లినిక్లో లాస్ట్ 5 yearsలో మేమే చేస్తున్నాం. ఇప్పుడు అమెరికా నుంచి కూడా చాలామంది పెద్ద పెద్ద డబ్బాలు పంపించేస్తున్నారు, కానీ ఐ అబ్జెక్ట్ టు దెమ్ బికాస్ దే ఆర్ ఆల్ మేడ్ విత్ సాఫ్ట్ జెల్స్ అండ్ ఫిష్ ఆయిల్స్. సాఫ్ట్ జెలటిన్ అంటేనే నాన్ వెజిటేరియన్ వేస్ట్తో తయారవుతున్నాం. సో దానిని పరమౌషధంగా పంపించడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఫిష్ ఆయిల్ వాడుతున్నారు. మోస్ట్లీ 90% ఆఫ్ ఒమేగా క్యాప్సూల్స్ అవైలబుల్ ఆర్ ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్. ఫిష్ ఆయిల్ మంచిది కదా సార్? అంటే ఫిష్ ఆయిల్ మంచిది కాదని నేను అనట్లేదు. ఫిష్లోకి ఒమేగా ఎట్లా వస్తుంది, ఎందుకు వస్తుంది? మిగతా వాటిలో లేనిది ఫిష్లో ఎందుకు ఉంటుంది? ఇక సముద్రంలో ఉన్న ఆల్గే ఆ నాచుని తింటుంది కాబట్టి నాచులో ఉన్న ఒమేగా దీంట్లో కొద్ది మోతాదులో వెళ్తుంది. సో వై కాంట్ వి సోర్స్ దట్ ఆల్గే ఇట్ సెల్ఫ్? అదే ఫిష్ని మధ్యలో ఎలిమినేట్ చేస్తారు. సో డైరెక్ట్గా ఆల్గేని ఎక్స్ట్రాక్ట్ చేసి అలాస్కాలో ఉన్న క్లీన్ వాటర్లో ఉన్న ఆల్గేని సోర్స్ చేసి దాని నుంచి నేను ఒమేగా 3ని చేయటం వల్ల ఇట్ ఈస్ 3x మోర్ EPA DHA ఉంటుంది. డొకోసా హెక్సనాయిక్ యాసిడ్, డెకోసా పెంటనాయిక్ యాసిడ్ అంటాం, EPA DHA, అండ్ ఇట్ ఈస్ వెగన్ మోర్ ఇంపార్టెంట్లీ. సో వీ డెఫినెట్లీ ఇన్సిస్ట్ ఆన్ ఒమేగా 3 ఆల్గే ఆయిల్. మీ సెల్ హెల్త్ సప్లిమెంట్స్ మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు, సోర్స్, బయో అవైలబిలిటీ, ఈ రెండింటిని మీరు దృష్టి పెడతారు, శ్రద్ధ పెడతారు కాబట్టి ఎఫెక్టివ్నెస్ బాగా ఎక్కువగా ఉంటుందని. అది తప్పితే ఇంకో పని లేదు మాకు. కంటిన్యూస్ రీసెర్చ్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ద రా మెటీరియల్ అండ్ మోస్ట్ ఆఫ్ ద సోర్సెస్ ఆర్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ హిమాలయన్ ఏరియాల నుంచే సోర్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అండ్ బయో అవైలబిలిటీ పెంచడానికి ఎన్ని రకాలు ఉన్నాయి. ఇది ఎక్వియస్ మెథడ్ ఆఫ్ ఎక్స్ట్రాక్షనా, నానో టెక్నాలజీయా, లైపోజోమల్ టెక్నాలజీయా, ఫైటోజోమల్ టెక్నాలజీ, ఏ రకంగా అయితే బయో అవైలబిలిటీ పెరుగుతుందో మేబీ ఇట్ విల్ కాస్ట్ అస్ లిటిల్ మోర్, బట్ ఎఫికసీ సప్లిమెంట్స్ మీద ఉన్న చిన్న చూపు వాళ్ళు పోగొట్టగలిగాం కదా సెల్ హెల్త్ క్లినిక్ మా రీసెర్చ్ వలన. అవును సార్, లేకపోతే సోర్స్ ఏమిటో తెలియకుండా చాలామంది దే ఇన్వెస్ట్ లాట్, డబ్బులు ఖర్చు పెడతారు, అది మళ్ళీ పని చేస్తుందో లేదో తెలియదు, ఒక 4 రోజులు వేసుకుని వదిలేస్తారు, బోల్డ్ వేలకు డబ్బులు వేస్ట్ అవుతాయి. చాలా బాగుంది సార్. ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ ఎవాల్యుయేట్ వాళ్ళకు ఉండే సిమ్టమ్స్, చిన్న చిన్న సిమ్టమ్స్ని ఇగ్నోర్ చేయకుండా ముందు వచ్చి ఎవాల్యుయేషన్ ద్వారా, టెస్ట్ల ద్వారా, ఇప్పుడు అన్ని టెస్ట్లు అవైలబుల్గా ఉన్నాయి. మీరు చేస్తారా సార్ టెస్ట్లు మీ దగ్గర? తప్పకుండా అందుబాటులో ఉంచుతాయి. మేమైతే ఏం చెయ్యం, చేసే ఫెసిలిటీస్ని అక్కడ అందుబాటులో ఉంచి అన్ని టెస్ట్ చేయించుకుని ఒకసారి ఇది ఎక్స్పీరియన్స్ చేస్తే కంప్లీట్ వెల్నెస్ అంటే ఏంటో తెలుస్తుంది. ఇల్నెస్ టు వెల్నెస్ అంటా నేను. అది లెట్ us be well. అండ్ ఒకవేళ ఇల్నెస్ వచ్చిందంటే లెట్ us ట్రాన్స్ఫర్ ఇట్ టు వెల్నెస్ త్రూ అవర్ సెల్ హెల్త్ సప్లిమెంట్స్ అండ్ న్యూట్రిషనల్ ప్రోటోకాల్స్. ఎటువంటి దిర్ ఇస్ ఓన్లీ వన్ డిసీజ్ కాబట్టి ఎటువంటి జబ్బునైనా అంటాను, కానీ సెల్ మాల్ ఫంక్షన్ ఈజ్ ద ఓన్లీ డిసీజ్ అకార్డింగ్ టు అవర్ we belong to that fraternity. అండ్ దానికి కారణాలు 2: డెఫిషియన్సీ అండ్ టాక్సిసిటీ. డెఫిషియన్సీని అడ్రస్ చేస్తాం ఇటువంటి సప్లిమెంటరీ సపోర్ట్తో, డిటాక్స్ చేస్తాం, సెల్ రిపేర్ జరిగిపోతుంది. ఇటువంటి ఇబ్బంది లేకుండా గట్ హెల్దీగా ఉంచితే సమస్యలు పోతాయి అనేది సెల్ హెల్త్ విధానం. దట్స్ వాట్ వీ బిలీవ్ ఇన్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ చింతా రవికుమార్ గారు. ఐ థింక్ చాలా యూస్ఫుల్ ఎపిసోడ్. చూసిన వాళ్ళందరూ ఈ సమ్మర్ టైంని యూస్ చేసి వాళ్ళని మళ్ళీ రిప్లెనిష్ చేసుకోవడానికి, ముఖ్యంగా పిల్లలకు కూడా వాళ్ళ బాడీని మళ్ళీ నార్మలైజ్ చేసి నెక్స్ట్ స్కూల్ ఇయర్కి రెడీ చేయడానికి ఇట్స్ అ గ్రేట్ టైం. ఫైనల్లీ ఐ వుడ్ లైక్, సమ్మర్ వచ్చింది కాబట్టి డ్రింక్ మోర్ వాటర్, అట్లీస్ట్ 4 liters of water or 5, even more also, no problem, but don't get dehydrated is what I suggest. Possibly you can drink our clustered water, or otherwise also
గుడ్ క్లీన్ అల్కలైన్ మినరల్ రిచ్ వాటర్ 3-4 లీటర్లు తాగండి. 4 లీటర్లు తగ్గకుండా తాగండి. అవసరమైతే కొద్దిగా డైల్యూటెడ్ బటర్ మిల్క్ కూడా తాగుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ చింతా రవికుమార్ గారు. థ్యాంక్ యూ. విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ.